అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు జరిపే శరన్నవరాత్రుల తర్వాత జరిపే పండుగే విజయదశమి. ఆధ్యాత్మిక వికాసానికి, సనాతన ధర్మానికి ఈ దసరా ఒక ఆసరా. రాక్షస సంహారం జరిపిన జగన్మాత యొక్క మహత్యాన్ని తెలిపే పండగే ఈ విజయదశమి. ఈ విజయదశమి నాడే రావణాసురుడు వధించబడ్డాడు. అందుకనే ప్రజలు అతి ఉత్సాహంగా రావణ దహనం చేస్తారు. సరిగ్గా ఈ యొక్క విజయదశమి రోజే అర్జునుడు పాశుపతాస్త్రాలు అన్నీ దాచి ఉంచిన శమీ వృక్షం మీద నుంచి తీసుకొచ్చి ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధిస్తాడు. అందుకని అప్పటి నుంచి మనము ఈ యొక్క శమీ వృక్షాన్ని ఆరాధించడం మొదలుపెట్టి అర్చించి ఈ శమీ పత్రాలని మిత్రులకి, బంధువులకి ఇచ్చి పుచ్చుకొని ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకుంటాము. అలాగే పెద్దలకు కూడా ఇచ్చుకొని ఆశీర్వాదం పొందుతుంటాము. దసరా అంటే దశ అంటే 10, హర అంటే హరించడం. మనలో ఉన్న 10 ఇంద్రియాల్ని, 5 జ్ఞానేంద్రియాల్ని, 5 కర్మేంద్రియాల్ని వశపరుచుకొని ఉన్నతిని చేసుకొని అభివృద్ధి పదంలో పోవామని ఆ జగన్మాత యొక్క ఆదేశము. జై జగన్ జనని.